హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 2 ఆనియన్స్ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అది బాగా ఉల్లిపాయలు మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక 2 వేసుకొని అవి కూడా బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి. అవి చక్కగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రం చేసుకున్న చికెన్, నేను 1 కేజీ క్వాంటిటీ చూపిస్తున్నానండి. 1 కేజీకి చక్కగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం వాటర్ అనేవి ఊరుతాయండి. అందులో చికెన్లో వాటర్ ఉంటాయి. మనం వాటర్ అంతా తీసేసినా కానీ అందులో ఎంత కొంత వాటర్ అనేవి వస్తుంటాయి. ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చక్కగా ఫ్రై అవుతాయండి. వాటర్ అంతా పోయిన తర్వాత మనకి ఆయిల్ అనేవి బయటకు వస్తుంది, చూసారు కదా. అట్లా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని కారం వాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే లాస్ట్లో వేస్తూ ఉంటారు ధనియాల పొడి అనేది, కానీ నేను అలా వేయనండి. నేను మసాలాలన్నీ చక్కగా వేసుకొని వాటి ముక్కలకి బాగా పట్టిస్తాను. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా అది కారం స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకొని తగినంత వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయకూడదు, ఎందుకంటే మనం గోంగూర చికెన్ వండుతున్నాం కాబట్టి మోతాదుగానే పోసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు. చక్కగా అట్లా నూనె తేలిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు గోంగూర చికెన్. మీరు కూడా ట్రై చేయండి.